ఈ ధ్యాన భాగంలో పరిసయ్యులు యేసుప్రభు వారిని బోధకునిగా, సత్యవంతునిగా, దేవుని మార్గంను సత్యంగా బోధించువానిగా, ఎవరినీ లక్ష్యపెట్టని మోమాటం లేనివానిగా గుర్తించారు. వారు యేసుప్రభుని తన మాటలతో చిక్కించుకుని ఎలాగైనా ఆయన సంహరించాలని చూస్తూ ఉన్నారు. చూడండి, వారు సత్యం ఎరిగినప్పటికీ కూడా దాన్ని అంగీకరించడానికి వారికి ఇష్టం లేదు. ఈర్ష్యతో వారు ప్రభుని సిలువకు అప్పగించినట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇలాంటి ప్రజలు ఈరోజు మన చుట్టూ కూడా చాలా మందిని మనం చూస్తాం. వారి మనస్సాక్షి ఈయనే నిజమైన దేవుడు అని గుర్తించినప్పటికీ చాలా మంది ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు అప్పటి వరకు చేస్తున్నవన్నీ కొన్ని మానివేయాల్సి ఉంటుంది కాబట్టి, మనస్సు మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి. ఈ ప్రపంచంలో ఏదైనా కష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది మనసు మార్చుకోవడమే. మనసు మార్చుకోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే అప్పటికే శరీరం ఆ మనసుతో చాలా అలవాటు పడిపోయి ఉంటుంది. ఏదైనా పాపం చేస్తుంటే ఆ పాపంలో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఎందుకు అవుతుంది అని అంటే, బికాస్ మన శరీరానికి అప్పటికే ఆ మనసుకు ఆ పాపానికి బానిస అయిపోయింది. కనుక ఆ బానిసత్వం నుంచి విడుదల పొందుకోవాలంటే ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. కానీ మన ప్రభువు ఆ కార్యాన్ని చాలా సులువుగా చేస్తారు. మనం ఒక్క చిన్న ప్రార్థన చేసి, యథార్థమైన ప్రార్థన ప్రభు సన్నిధిలో చేసి మనం ఒప్పుకుంటే మన మనస్సును ఎంతో క్లియర్ చేయగలిగిన గొప్ప దేవుడైన ఆయన రక్తం చిందించింది దాని కొరకే. అలా ఆయన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడిన మనసు ఆయన మీద చాలా నేరాలు మోపాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎవరి మనసైనా అంతే. ఆనాటి పరిసరాలు మాత్రమే కాదు, ఈరోజు మన చుట్టూ ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. ఒకప్పుడు మనం కూడా ఇలానే ఉన్నాము. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.